ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. సమావేశమైన గత కేసీఆర్ ప్రభుత్వం తన గడీల పాలన చేస్తూ ఉద్యమకారులను అణచివేయడం జరిగింది. అయితే ఈ యొక్క కొత్త ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకొని తగిన న్యాయం చేయాలని కోరుతూ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మరియు బస్ పాస్లు మరియు ఆరోగ్య బీమా, ఉద్యోగ పలు సమస్యలపై స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డుగట్టు యాదగిరి, రాఫుల్, రామరెడ్డి, వెన్నెల గద్దర్ మరియు తదితరులు కార్యక్రమంలో ఉద్యమకారులు కూడా పాల్గొన్నారు. కేంద్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ఉద్యమకారులందరూ వచ్చినారు. అదేవిధంగా ఏదైతే ఈ డిమాండ్లు ఏదైతే 10-11 డిమాండ్లు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాటిని తీర్చాలని, మేమేమి తెలంగాణ ఉద్యమకారులం గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము. మీరు మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాలతో పాటు 4 రూమ్ల ఇల్లు, అదేవిధంగా పెన్షన్లు, అదేవిధంగా హెల్త్ కార్డు ఉద్యమకారులకు ఎంతైనా సరే వాళ్లకు ఎంత హెల్త్ పరంగా ఏది నష్టం వచ్చినా వాళ్లకు ప్రభుత్వమే ఇవ్వాలి. అదేవిధంగా బస్ పాసు, మిగతా అన్ని కూడా ఉద్యమకారులు నిజమైన కోరికలను ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇలా సీఎం ఉన్నారో వారు మంత్రివర్గం, కేబినెట్ మంత్రివర్గం వీటిని ఆమోదించాలని తెలుపుతూ మేము వారిని సవినయంగా కోరుకుంటా ఉన్నాం. అరాచకం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం దోపిడీ చేయబడుతుంది, అణిచివేయబడుతుంది. చేసినటువంటి దోపిడీని అరికడతాం, కక్కిస్తాం అని రాహుల్ గాంధీ గారి వరంగల్ బహిరంగ సభ ఏర్పడిందో దానికి సంబంధించినటువంటి వాళ్ళకి దక్కాల్సినటువంటి ఫలాలు దక్కట్లేదు. ఆ కేసీఆర్ ఎలానైతే చేసిందో ఇప్పుడు ఈ 6 నెలల్లో రైట్ అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులకు ఉంది, ఉద్యమకారులకు ఉంది. ఆ హక్కు వీళ్ళకి మాత్రమే ఉంది. కానీ హక్కు లేనటువంటి వాళ్ళు, సంబంధం లేనటువంటి వాళ్ళు కావాల్సినటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ ఉద్యమకారులని కొట్టించి